ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 15వ భాగము. అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. కౌరవులు 100 మంది, పాండవులు 5. యుద్ధం చేసి 100 మందిని ఓడించి 5 ఎలా గెలిచారు? కౌరవులు కూడా మంచి బలము, శక్తులు, ఆయుధాలు కలవారే. ఈ 5 పాండవులపై ఎందుకు గెలవలేకపోయారో ఆలోచించారా? తండ్రి సంపాదించిన ఆస్తి 2 పిల్లలుంటే సమానంగా తీసుకోవడం న్యాయం. పక్కోడి ఆస్తి నాకు కావాలని అనుకోవడం అన్యాయం కదా. ఎంత బలవంతులైనా, ఎన్ని శక్తులు ఉన్నా ధర్మం లేదు కాబట్టి ఆ శక్తులు పనిచేయవు. పాండవులు ఎప్పుడైనా మాకు వచ్చే వాటా మొత్తం ఇవ్వకపోయినా సరే 5 ఊర్లైనా ఇవ్వండి, వదిలేస్తామన్నారు. అయినా కౌరవులు వినలేదు. ఎంత గొప్ప లోహంతో తయారు చేసిన ఆయుధమైనా సూర్యునికి దగ్గరగా పెడితే బూడిదైపోతుంది. మీరెంత శక్తివంతులైనా, నా నుండి ఎన్ని వరాలు పొందినా ధర్మం పాటించకపోతే గెలవలేరు. బాబా అంటున్నారు, మీరు కూడా నన్ను యథార్థంగా గుర్తించారు. నా నుండి కొన్ని శక్తులు పొందారు. ఆ శక్తిని అన్యాయాలు, అక్రమాలు చేయడానికి వాడుతున్నారు. భస్మాసురుడు తపస్సు చేస్తే భగవంతుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలని అడిగితే ఎవరినెత్తిన నేను చెయ్యి పెడితే వాళ్ళు భస్మం కావాలనే వరం కోరుకున్నాడు. ఆ వరం పనిచేస్తుందో లేదో మీ మీదనే ప్రయోగం చేస్తా అని వెంటపడి చివరికి తన నెత్తి మీద చేయి పెట్టుకుని భస్మం అయిపోయాడు. మీరు కూడా నా నుండి తీసుకున్న శక్తులను ఉపయోగించి నేను నడుపుతున్న రుద్రజ్ఞాన యజ్ఞానికి విఘ్నాలు వేస్తున్నారు. అన్నం పెట్టిన వానికి సున్నం పెట్టారు అనే నానుడి ఉంది కదా. మీరు చేసేది అలాగే ఉంది. మీ వైపు ధర్మం లేదు కాబట్టి ఇక నుంచి మీ శక్తులు ఏవీ పనిచేయవు. ఏ విషయంలో మీరు గెలవలేరు. ధర్మానికి ఎంత శక్తి ఉందో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. నేను వచ్చిందే ధర్మస్థాపన చేయడానికి. ధర్మం ఎవరు పాటిస్తున్నారో వాళ్ళ వైపే నేను ఉంటాను. వాళ్ళనే నేను గెలిపిస్తాను. మేము ఎన్నాళ్ళు సేవలు చేశాము, భోగులు పెట్టాము, బాబా బాబా అన్నాము. బాబా మా వైపు ఉండాలి కానీ ఇతరుల వైపు ఎలా ఉంటారు అని ఆశ్చర్యపోకండి. రావణుడు కూడా మహాభక్తుడు, భగవంతుని ద్వారా వరాలు పొందినవాడే. కానీ అతని దగ్గర ధర్మం లేదు కాబట్టి నేను రాముడి వైపే ఉన్నాను, గెలిపించాను. ధర్మానికి ఉన్న శక్తి అలాంటిది. ఆ శక్తి ముందు ధర్మాన్ని పాటించిన వారే నిలబడతారు. అన్యాయాలు, అక్రమాలు చేసిన వారు నిలబడలేరు. ధర్మో రక్షతి రక్షితః అనే నానుడి ఉంది కదా. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. సత్యమైన పిల్లలదే విజయం. ఇప్పటికీ పిల్లలు కౌరవుల వైపు కొద్దిసేపు, పాండవుల వైపు కొద్దిసేపు నడుస్తున్నారు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం, మాస్టర్ భాగ్య విధాత భవ. ఓం నమ శివాయ.